తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు రాత్రి శ్రీ మలయప్ప పెరుమాళ్లు వారు ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. జ్యోతిష శాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను తెలియజేస్తుంది. శ్రీకృష్ణుడు ముక్కుపై, మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్లు పురాణాల్లో ఉంది. ఆదిశేషుని పడగలను ముత్యాల గొడుగుగా పూనిన స్వామివారిని దర్శించిన, స్తోత్రం చేసిన సకల శుభాలు కలుగుతాయని పురాణ ప్రశస్తి. చల్లని ముత్యాల కింద నిలిచిన శ్రీమన్నారాయణుడు అయిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూరుస్తుంది. శ్రీదేవి భూదేవీదులతో కూడి మలయప్ప స్వామివారు తిరుమల మాడవీధుల్లో విహరిస్తారు. వాహనాన్ని నిండుగా ముత్యాల సరాలతో అలంకరించి వాటి చివర్ల పట్టుకుచ్చులు అమర్చి కళ్యాణ శోభ ఉట్టిపడేలా తీర్చిదిద్దుతారు. వాహనానికి నలువైపులా కట్టబడి ఉన్న సరిగంచు పట్టు పరదాలకు శ్వేతవర్ణంతో తలుకులీనుతున్న ముత్యాలను ఒద్దికగా పేర్చి ఫల, పుష్ప, జంతు, వస్తు ఆకృతులను సృష్టిస్తారు. చల్లని ముత్యాల పందిరిలో వేంచేసి ఉన్న శ్రీనివాసుని దర్శనం భక్తుల మదిలోని తాపత్రయాలను తొలగించి జీవితాలకు అలౌకిక ప్రశాంతత చేకూరుస్తుంది. స్వచ్ఛతకు, నిర్మలత్వానికి, అసమాన సౌందర్యానికి ప్రతీక అయిన ముత్యం స్వాతి కార్తెలో పడిన వర్షపు చినుకు ద్వారా సముద్ర గర్భంలోని ముత్యపు చిప్పలో ఉద్భవిస్తుంది. సాగరం ప్రసాదించే మేలి వస్తువులో ముత్యం ముఖ్యమైనది. అంతటి ప్రాశస్త్యం ఉన్న ముత్యాలకు శ్రీ మహావిష్ణువును ఉన్న అనుబంధం యుగ యుగాలుగా కొనసాగుతోంది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు నాసాగ్రే నవమౌక్తికం అనేగా ముక్కు కొనలో నూతన ముత్యాన్ని ధరించిన వాడుగా కీర్తించబడ్డాడు. కలియుగంలో శ్రీనివాసుడు మౌక్తిక స్రగ్వి అంటే ముత్యాల హారాన్ని ధరించిన వాడు అని ప్రస్తుతింపబడ్డాడు. స్వామివారు అనునిత్యం ధరించే అనేకానేక ఆభరణాలలో మేలుజాతి ముత్యాలు పొదగబడి ఉంటాయి. పద్మ పురాణంలో ముత్యాలతో చేయబడిన ఓ ఛత్రం విష్ణుమూర్తికి నీడనిచ్చినట్టుగా చెప్పబడింది. కృతయుగంలో శ్రీ మహావిష్ణువు ముక్తాత ప్రతితానంత మండలుడు అంటే ముత్యాల గొడుగుల రూపంలో ఉన్న ఆదిశేషుని యొక్క 1000 పడగల కింద విశ్రాంతి తీసుకున్నట్లు వర్ణించబడింది. నేడు కలియుగంలో ఈ ముత్యాల పందిరి స్వామివారికి నీడనిస్తూ చల్లదనం చేకూరుస్తుంది. శరన్నవరాత్రులలో నిర్మలాకాశంలో మెరుస్తున్న నక్షత్రాలతో పోటీ పడుతూ విద్యుత్ దీపాల కాంతిలో ప్రకాశిస్తున్న ముత్యాల పందిరి వాహనం రసరమ్య భరితంగా ఉంటుంది. శ్రీనివాసుని భక్తితో ఓలలాడుతూ భక్తులందరూ పూలు కడిగిన ముత్యంలా స్వచ్ఛమైన మనస్సుతో ఆవిష్కరింపబడతారు. ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి, సొంపైన సొగసుల కొలువు నీదయ్యా. ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి, సొంపైన సొగసుల కొలువు నీదయ్యా. సొంపైన సొగసుల కొలువు నీదయ్యా. ముత్యాల పందిరిలో ముంగిట నిలచితివి, సొంపైన సొగసుల కొలువు నీదయ్యా. ముత్యాల పందిరిలో ముంగిట నిలచితివి. నిత్యము నవ్వులు చింద సిగ్గు మారాకులేయ, నిత్యము నవ్వులు చింద సిగ్గు మారాకులేయ. పొలకలైన పులకరింత మురిపాలు రాల్చగా, ముత్యాల మంచి ముత్యాల మంచి ముత్యాల పందిరిలో ముంగిట నిలచితివి, సొంపైన సొగసుల కొలువు నీదయ్యా. ముత్యాల పందిరిలో ముంగిట నిలచితివి. భవబంధ జలధిలో అనుబంధ తరణిలో ధీరము కనరాదే పురుషోత్తమా. భవబంధ జలధిలో అనుబంధ తరణిలో ధీరము కనరాదే పురుషోత్తమా.
ప్రాయము తరిగెరా వేసారిపోతిరా ప్రాయము తరిగెరా వేసారిపోతిరా వేగమే కరుణించి మమ్మేలరా ముత్యాల మంచి ముత్యాల సొంపైన ముత్యాల పందిరిలో ముంగిట నిలచితివి కలిమీరు జగమున కాముక వనమున వీడని కమఠాలు వేధించగా కలిమీరు జగమున కాముక వనమున వీడని కమఠాలు వేధించగా వేవేల భావనల వేవేగా నిన్ను పొగడ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం వేవేల భావముల వేవేగ నిన్ను పొగడ పరమావసమా పరవశము పరమ శృంగారరాయ ముత్యాల మంచి ముత్యాల సొంపైన ముత్యాల పందిరిలో ముంగిట నిలచితివి సొంపైన సొగసుల కొలువు నీదయ్యా ముత్యాల పందిరిలో ముంగిట నిలచితివి హరి